రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, నైపుణ్యాభివృద్ధి, సామాజిక రక్షణ, పారిశ్రామిక భద్రతను సమగ్రంగా బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో కార్మికుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ టీమ్ 11 అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ టీంకి, అలాగే వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా బెగ్గింగ్ డే అంటే భిక్షాటన దినం నిరంతరం ఈ 2 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటూ ఇటు కోర్టుని ఇటు గవర్నమెంట్ని యాచిస్తూ ఎడతెరిపి లేకుండా చాలా కష్టపడి తిరిగారు. అది ప్రజలు ఇచ్చేది అని తెలిసి కూడా గతంలో 23 నుంచి 5 తీస్తే 18కే మిగిలిపోతారు, ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పి తీవ్రంగా ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డే మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతూ ఈ 2 సంవత్సరాలు చాలా కష్టపడి తిరిగారు. వాళ్ళకి దానికోసం నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో జరిగిన మొన్న ఒక అపశృతి, దాని గురించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడటం, ₹1 కోటి ఇస్తాను ప్రభుత్వం వచ్చేస్తే అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో విజయవాడ వరదలకు కూడా ₹1 కోటి ఇస్తానన్నారు, ఎవరికి ఇచ్చారో కూడా అర్థం కాదు. అలాగే ఈ రోజున ప్రభుత్వం వస్తే ₹1 కోటి ఇస్తానంటాం. కార్మికుల పట్ల అసలు అతనికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? వైఎస్ఆర్సీపీ టీమ్ 11 అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి